ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. 900 కారు ఇంజన్లు మాయమయ్యాయి. ఇంతకు ఈ చోరీ ఎలా జరిగింది? దీని దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా. అలాంటి ప్రెస్టీజియస్ ఇండస్ట్రీలో చోరీ కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కియా కార్ల పరిశ్రమలో 900 కారు ఇంజన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంజన్లంటే చిన్నగా ఉండేది కాదు. మరి 900 ఇంజన్లు ఎలా మాయమయ్యాయి? ఇప్పుడు ఇదే విషయం అందరినీ షాక్కు గురిచేస్తోంది. అంతర్జాతీయ సంస్థలో చోరీ జరగడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. విచారణకు గాను సిట్ను రంగంలోకి దింపింది. ఏడాదికి సగటున 3 నుంచి 4 లక్షల కార్ల తయారీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కార్లకు విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఇక్కడే ఏర్పాటయ్యాయి. అయితే కారు ఇంజన్లు మాత్రం హ్యుందాయ్ కంపెనీ నుంచి కియా కొనుగోలు చేస్తుంది. ఒక్కో ఇంజన్ విలువ సుమారు 5 లక్షలకు పైగా ఉంటుందని మెకానికల్ నిపుణులు చెబుతున్నారు. 900 ఇంజన్లు మాయం కావడంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసును ఉన్నతాధికారుల కార్యాలయం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. కియా ఫ్యాక్టరీలో పనిచేసి మానేసిన ఉద్యోగుల పాత్రపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఓ ఉద్యోగిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని పట్టుకునేందుకు పొరుగు రాష్ట్రాల్లో ఎంక్వైరీ మొదలుపెట్టినట్లు సమాచారం. అనుమానితులు పారిపోకుండా వారి వీసా, పాస్పోర్ట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఇంజన్ల మిస్సింగ్ వెనుక ఉద్యోగుల ప్రమేయమే ఉంటుందని కియా యాజమాన్యం, పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద కియా కార్ల పరిశ్రమలో ఇంజన్ల దొంగతనం పెద్ద మిస్టరీగా మారింది. కానీ సిట్ వేగంగా దర్యాప్తు చేయడం, ఇంటి దొంగలపై అనుమానాలు చూస్తుంటే త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.